నమస్కారం ప్రజలారా. నమస్కారం. మన రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆయన సతీమణైనటువంటి అన్నా లెజినోవా ఏమైందిరా? ఆమె కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని మొక్కుకోవడం నా బిడ్డకి ఏం కాకూడదని. అంటే ఇప్పుడు ఈ పాయింట్ మీద కూడా నన్ను ఉతుకుతావా? ఏ పాయింట్ మీద కొడతాను. వెంకటేశ్వర స్వామి దగ్గరికి నిన్న వెళ్ళి ఆమె డిక్లరేషన్ సర్టిఫికేట్ అంటే నిజంగా ఆశ్చర్యం కాదా? జగన్ ఏమన్నా కొత్తనా? నా మతం ఏమిటని తెలియదా ఎవరికైనా? క్రిస్టియన్సా? యా ఫాదర్. ఏ చర్చ్? డిక్లరేషన్ ఇచ్చి తలనీలాలు ఇచ్చి ఆహా, విధాడిందిరా నీతో నీ వింత నాటకం. దేవుడు దర్శనం చేసుకొని అక్కడ భక్తులతో పాటు ఆమె కూడా అన్నప్రసాదాన్ని స్వీకరించి ₹1 ఇచ్చిన కూడా కొన్ని పనులు చేయను. వాటిలో మొదటి పని ఇదే. అక్కడ 16 లక్షలు అన్నదానానికి ఇచ్చి మన ఏం చేస్తాడు పైసలన్నీ మూలతాడు కట్టుకుని బుందలగడ్డ పట్టుకుపోతావు? నాకు అర్థం కాదు. మరి ముట్టుకోకరా నా పైసలు, నీ పైసలతో చేసుకో ఇవన్నీ. హిందూ సాంప్రదాయాన్ని ఏ విధంగా ఆమె నమ్మి రావడం, డిక్లరేషన్ ఇవ్వడం. అంటే నేను అంత సాడిస్ట్ లా కనిపిస్తున్నానా? నేను మనిషినే. ఆ విషయం మాకు తెలుసులే. ఇది చాలా మన హిందూ సాంప్రదాయానికి గర్వకారణం. ఫైనల్ గా మీరు శివరాజా ఎందుకు మాట్లాడుతున్నారు ఈ డిక్లరేషన్ గురించి? పవన్ కళ్యాణ్ గారి సతీమైనటువంటి ఆమె గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు అని అనుకో. అయన్నొద్దు, పాయింట్కి రా. ఉంటే మన జగనన్న అధికారంలో ఉంటే వీడేమరు ఆడేడ తిరుక్కుంటూ స్టీరింగ్ నా పొంగికి పెట్టిండు. ఏనాడైనా సరే అన్నప్రసాదాన్ని అక్కడ కూర్చొని తిని గాని అన్నప్రసాదానికి ఏదైనా ₹1 విరాళం గాని ఇచ్చినటువంటి దాఖలాలు లేవని. ₹1 చెప్తున్నా నేను ఇవాళ. అంటే మనం అక్కడ ఇట్ట నలిపి కూడా గింజలు కూడా రాల్సిన పాపాన్ని పోలా ఏ రోజు. దేవుడి మాన్యాలు ఏమి ఉన్నాయి, దేవుడికి సంబంధించినటువంటి ఆస్తులు ఏమి ఉన్నాయి, దేవుడికి సంబంధించిన అదే విధంగా ఇక్కడ బంగారం ఎక్కడ తాకట్టు పెట్టాలా, ఎక్కడ అమ్మాలా, ఏమిటి మీ ఉద్దేశం? ఎట్లా కనిపిస్తున్నాడు? మీ గట్టికి నూతుల్లో పుడికెళ్ళి తీసేవాళ్ళ కనిపిస్తున్నాడా? సార్ బస్ స్టాండింగ్ లో చెవుల్లో గుబి తీసేవాళ్ళ కనిపిస్తున్నాడా? ఉండి దేవుడు ఒకడంటాడు, ఉండి లాక్కోపోదాం ఈ రోజు ఎంత వచ్చితే అంత ఆయన ఒకడంటాడు. ఇక్కడ ఏం జరుగుతుందో తెలుస్తుందా? రాసింది నేనే కదా. ఒకడేమో దేవుడు భూములు అక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, వాటిని అది చేద్దాం, వాటిని ఇది చేద్దాం అని ఒకడంటాడు. ఈ మహానుభావుడు గురించి పూర్తిగా చెప్పాల్సిన అవసరం లేదు, మీకు తెలిసే ఉంటది. ఇంతకీ ఎవరు సార్ ఎంగ వెంకట్రావు? తిరుపతిలో సంతకం పెట్టావా? నీ అమ్మ మొగుడు కట్టించాడు తిరుపతి గుడి. వైఎస్ఆర్సీపీ ఓటమికి మెయిన్ చిట్కా ఈ గుట్కా. ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి పౌరుడిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఏ గుళ్ళోకైనా, ఏ మసీదులోకైనా, ఏ చర్చిలోకైనా వెళ్ళేటువంటి హక్కు అధికారం. మీరు ఇవన్నీ ఏ పట్టించుకోకండి, నిజంగా చాలా గొప్ప సిద్ధాంతం. ఆడో గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. ఎవడో సంతకం పెట్టాలి, ఎవడికి డిక్లరేషన్ ఇవ్వాలి. పిచ్చ వాగుడు. ఈయన పార్ట్నర్ ఉన్నాడు పవన్ కళ్యాణ్. నీకు సావేరా, కన్ఫర్మ్ నీకు సావే. ఈ విధంగా దేవుడికి సంబంధించినటువంటి వాటిని మనం ఏదో ఒక విధంగా మన ఖజానాలోకి వేసుకుందామని చూసి తప్పులు చేస్తే చేసి ఉండొచ్చు. తప్పులు చేయబట్టే కదా మేము 11 సీట్లకు వచ్చాం. ఏ రోజైనా సరే దేవుడికి ఇది చేశామా చేయలే అంటే అది పోతే నేను ఆలోచన చేశా, వీళ్ళేమో హిందూ సాంప్రదాయాన్ని ఈ విధంగా చేస్తున్నారు. ఆ టెన్షన్ నాకు ఉంది. మన పార్టీలో ఉండే వాళ్ళు అనబోతే తిరుమలాన్ని ఒక వ్యాపార మార్గంగా దేవుణ్ణి అడ్డం పెట్టుకుని ఏ విధంగా వ్యాపారాలు చేశారు. ఇకపోతే వివేకం సార్ కళ్ళకి వచ్చాడు. వీడు ఈ టైప్ లో తగిలేంటి? ఏంది సార్, ఏంది ఇట్టున్నది పరిస్థితి, ఏం చేద్దాము ఏందని అంటే, నేను ఏమన్నా చేసేట్టుగా ఉంటే నేను ఆడనే ఉంటుందిరా. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు అనుకో. సరే తెల్లారుతానే ఇంకా కథ ఏందిరా అంటే గోశాల గురించి ఎత్తుకున్నారు మనోళ్ళు. కరుణాకర్ రెడ్డి గారు ఎందుకు పనికిరాడు. ఇక్కడ గోవులన్నీ చనిపోయినాయి, ఆడ వాటికి దానా సరిలేదు, వాటికి వసతులు సరిలేవు, వాటికి అదిగిని ఇదిగిని అని చెప్పి సైతాన్ వేదాలు వల్లిస్తుందా? సరే బిఆర్ నాయుడు గారు ఏమంటారంటే
ఎక్కడో జరిగినటువంటి గోవుల మృతిని తీసుకొని వచ్చి ఇది చాలా తప్పని చెప్పి ఈవో చెప్పినాడు. ఏంటి ఈ విషయం నీకు తెలిసిందా? నాకేంది ఏపీ ఓల్ మొత్తం తెలుసు. అంటే తిరుపతిలో ఇది ఈ విధంగా జరిగి ఉంటే గోశాలకు సంబంధించి వాళ్ళు మనోళ్ళు ఏది ఇక్కడ ఏది జరగకపోయినా కూడా ఈది నాటకాలు వేసేటువంటి పరిస్థితి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఇంకా అది పనిగా కెమెరా కొన్నాడు, అది పనిగా మైకులు కొన్నాడు, అది పనిగా కొంతమంది సెటప్ చేశాడు, అది వేరే విషయం. ఈ అన్నింటినీ కూడా ఆడికే ఎత్తుకొని పోయి ఆ సెటప్ ఏందో ఆ కథ ఏందో అన్ని ఆడనే చేసి ఉండేవాడు భూమన కరుణాకర్ రెడ్డి కొడుకు అనేది. కంట్రోల్ అవ్వకపోతే ఏమవుతుంది? నీ మొహం చూస్తుంటే ఎందుకో కోపం రావట్లేదు తమ్ముడు. వచ్చిన పీకేది ఏం లేదు. రాబోయే రోజుల్లోనైతే ఈ విధంగా ఇట్లా మతాలు, కులాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి ఏదో జరిగిపోయింది తెలియజేసే దాంట్లో మా వాళ్ళు ముందుంటారు. కానీ అది అటర్ ఫ్లాప్ అవుతుందని అది నాకు ఎప్పుడు తెలుసు, నేను ఎప్పుడు చెప్తానే ఉంటా. నీకెలా తెలుసు? ఏమో నాకు అన్నలు తెలిసిపోతే అంతే. ఎందుకని ఇది అటర్ ఫ్లాప్ అవుతుంది ఇది అని చెప్తా, కానీ మా వాళ్ళు చేసేదిగానే ఉంటారు. ఓకే, నో యూస్. వాడు విండండి. బయటకు వచ్చే హిందూ అంటాడు, అన్న ఏమో లోపల 4 గోడల మధ్య బైబిల్ అంటాడు. 4 గోడల మధ్య నేను బైబిల్ చదువుతాను. ఏ రోజైనా సరే అన్న ఒక్క రూపాయి బిల్ల కలియుగమైనటువంటి వెంకటేశ్వర స్వామికి విరాళం ఇచ్చినాడా? పాయింట్ నెంబర్ 1. ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. పాయింట్ నెంబర్ 2, దేవుడికి సంబంధించినటువంటి ఏవైతే భూములు ఉన్నాయో, ఆస్తులు ఉన్నాయో వాటిని కూడా తాకట్టు పెట్టేది. ఏమిటండి మీరు మాట్లాడేది? ఏంది తాకట్టు కూడా పెట్టాడు. తిరుమలను వ్యాపారం ఆదాయ మార్గంగా మార్చింది మా జగనన్నే. షాల్వా కప్పాల్సింది పోయి, పొగడాల్సింది పోయి, ఇంకా అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి. ఏంది మాట? చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన